హాయ్ గాయ్స్, ఈరోజు ఎక్కడికి చూపిస్తుంది? మళ్ళీ ఒక ట్రైన్ చూపిస్తుంది. మళ్ళీ ఏం గుడి చూపిస్తుందో అనుకుంటున్నారా? ఈసారి గుడి కాదులేండి, బీచ్ చూపిస్తాను, వచ్చేయండి. బీచ్ అన్నది ఇదేదో రాయి చూపిస్తుంది అని అనుకుంటున్నారా? అయితే నేను ఈ రోజు ఎక్కడికి తీసుకెళ్ళాను అన్నది చెప్పను, వీడియో లాస్ట్లో చెప్తాను. మీకు కనుక తెలియకపోతే వీడియో లాస్ట్ దాకా చూడండి. మీకు తెలిస్తే కనుక ఈ ప్లేస్ ఏంటన్నది కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ చూసారా రాళ్ళ మీద శిల్పాలు ఎంత బాగా చెక్కారో? అవునండి, శిల్పాలంటే గుర్తొచ్చింది. వచ్చే దారిలో అన్నీ శిల్పాలు చెక్కి పక్కన ఉంచారండి, అన్నీ దేవుడి శిల్పాలే. అదేంటి పర్టికులర్ స్టోన్తోనే చెక్కుతున్నారు, ఇక్కడ ఏమైనా విశేషమా అంటే, మన భారతదేశంలో మ్యాక్సిమం ఎక్కడ ఏ గుడి ఓపెన్ చేసినా మ్యాక్సిమం శిల్పాలు అంటే దేవుడి యొక్క ప్రతిమలు ఆ ప్లేస్ నుంచి తీసుకెళ్తారంటండి. సో అందువల్ల ఎక్కువ అక్కడ దేవుడి శిల్పాలు మాత్రమే చెక్కుతున్నారు. అండ్ నేను ఇప్పుడు చూపిస్తున్న ప్లేస్కి 3 హిస్టరీస్ అయితే ఉన్నాయండి. అవి ఏంటన్నది ఒక్కొక్కటిగా చెప్తాను, వినేయండి. ఫస్ట్ అయితే మన వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇగోండి, ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏ గొయ్యిలోనో వాటర్ కాదండి, ఇది ఒక బాత్ టబ్ అనమాట. ఏంటి బాత్ టబ్బా అనుకుంటున్నారా? అప్పటి కాలంలో పాండవులు వనవాసానికి వెళ్ళారు కదా, వాళ్ళు ఇక్కడ కొన్ని రోజులు ఉన్నారంటండి. సో ఇక్కడే ద్రౌపది స్నానం చేసేదంట. సో ఇది ద్రౌపది బాత్ టబ్ అనమాట. సో ఈ ప్లేస్కి ఉన్న ఒక హిస్టరీలో ఇది ఒక హిస్టరీ అనమాట. అంటే ఈ ప్లేస్ పాండవుల కాలం నుంచి ఉన్నదనమాట. ఇదేంటి పిల్ల గుడి చూపించనన్నది మళ్ళీ గుడి చూపిస్తుంది అనుకుంటున్నారా? కొత్తగా ఓపెన్ చేశారని వెళ్ళాంలేండి. గుడి కనిపిస్తే వెళ్ళకుండా ఉంటామా చెప్పండి? సరే, ఇప్పుడైతే మీకు నైట్ వ్యూ చూపించేస్తాను. ఇక్కడ ఉన్న దాంట్లో ఫొటోస్కి అయితే బెస్ట్ ప్లేస్ అండి. మేము అందులో గురు పౌర్ణమి రోజు వెళ్ళాము. నైట్ వ్యూ అయితే సూపర్గా అదిరిపోయిందండి. అండ్ ఇక్కడ ఇంకో స్టోరీ ఏంటి అని అంటే, ఇదైతే ఇప్పుడు నేను చూపిస్తుంది శివుడి యొక్క ఆలయం అండి. కాకపోతే ఏమైందంటే, శైవ మతం వాళ్ళు వైష్ణవ మతం వాళ్ళు గొడవ పడేవాళ్ళు కదా అప్పటి కాలంలో, అలా ధ్వంసాలు చేసుకునే వాళ్ళు కదండి, ఒకరి గుళ్ళు ఇంకొకరు. అలాగా ఈ గుడిని కూడా ధ్వంసం చేశారనమాట వైష్ణవ మతం వాళ్ళు. ఇక్కడ మా డాడీ అంటున్నారు సాహసం మూవీలాగా ఉన్నది, ఇక్కడ కూడా ఏదైనా ఇది ఉందా అని అంటున్నారు. కాకపోతే అక్కడ ఏంటంటే శివలింగం ఉండేది. చెప్పాను కదండి, వైష్ణవ మతం వాళ్ళు ఈ గుడిని ధ్వంసం చేశారని. అలా శివలింగాన్ని కూడా శిథిలం చేసేసారనమాట. ఇక్కడైతే ఫొటోస్కి బెస్ట్ ప్లేస్ అండి. ఇంకా మూడో హిస్టరీ ఏంటి అని అనుకుంటున్నారా? అది మోడర్న్ హిస్టరీ అనండి. మన సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు కదా, అతనికి ఉన్న 3 సీక్రెట్ స్పాట్స్లో వన్ ఆఫ్ ది సీక్రెట్ స్పాట్స్ ఈ ప్లేస్ అనమాట. ఇంకా ఈ ప్లేస్ మీకు ఐడియా రాకపోతే చెప్పేస్తున్నాను. ఇది మహాబలిపురం అండి. ఈ ప్లేస్కి చెన్నైలో మీరు ఎక్కడున్నా సరే అమ్మాయిలు అయితే 15 రూపీస్లో వెళ్ళిపోవచ్చు, అబ్బాయిలు అయితే 45 రూపీస్లో వెళ్ళిపోవచ్చు. అదేంటి అమ్మాయికి అబ్బాయికి ప్రైస్ తేడా అని అనుకుంటున్నారా? అమ్మాయిలు అయితే మామూలు లోకల్ ట్రైన్ టికెట్ తీసుకుంటారు 15 రూపీస్ చెంగల్పట్టుకి. చెంగల్పట్టులో దిగేసి పింక్ కలర్ బస్ ఎక్కితే ఫ్రీ అనమాట వాళ్ళకి. అబ్బాయిలు సేమ్ లోకల్ ట్రైన్ 15 రూపీస్, పింక్ కలర్ బస్ ఎక్కితే 25 రూపీస్ అక్కడి నుంచి. సో ఇదనమాట. సో 45 రూపీస్ వెళ్ళడానికి, మళ్ళీ 45 రూపీస్ రావడానికి, అంతే. ఇక్కడైతే చిన్న షాపింగ్ అయితే చేసుకొని బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. బీచ్ వ్యూస్ అన్నది లాస్ట్లో చూపిస్తాను నేను మీకు, చూసేయండి మీరు కూడా. అండ్ లాస్ట్లో మనకైతే చెన్నై వచ్చాక మదురై స్పెషల్ జిగిడి తండ తినకుండా వెళ్ళకూడదు. సో అది తినేసి ఇదిగోండి ఈ బస్సు ఎక్కి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము, అంతే. ఇంకా బాయ్ బాయ్. వీడియోని లైక్ చేసుకోవడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చూసుకోండి.